హైదరాబాద్లో 6వ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతోంది. సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. రేపు కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపడతారు. కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరో రోజు కూడా హైదరాబాద్ లో ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. రేపు కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపట్టనున్నారు. కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో 6వ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతోంది. సమ్మెతో షూటింగ్స్ అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. రేపు కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపట్టనున్నారు. కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకులకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ ఫెడరేషన్ నాయకులు ఇవాళ కార్యకలాపాలు ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏమిటి, అండ్ రేపు వాళ్ళు ఏదో పాదయాత్ర అంటున్నారు, అసలు ఓవరాల్గా ఏమిటి వాళ్ళ డిమాండ్స్, అండ్ ఏమైనా స్పందించే పరిస్థితిలో ఉన్నారా ప్రొడ్యూసర్స్? సినీ కార్మికులు తమ వేతనాలను పెంచాలి, 30% పెంచిన వేతనాలను అదే రోజున ఆ సినీ కార్మికుడికి అందించాలి అనేది మొదటి నుంచి ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ వినిపిస్తున్నటువంటి మాట. ఈ విషయంలో ప్రొడ్యూసర్ల కౌన్సిల్ నుంచి ఎటువంటి సమాధానం అనేది రాకపోవడంతో వేతనాల పెంపు మీద నిరసనకు దిగారు. ప్రస్తుతం 6వ రోజుకు ఈ యొక్క సమ్మె అనేది చేరుకుంది. సమ్మెతో పూర్తిగా ప్రస్తుతం షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేయాలని ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ భావిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు నాన్ మెంబర్స్ అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంతమంది పని ఎటువంటి టెక్నికల్ వాల్యూస్ లేనటువంటి వ్యక్తులు, అలాగే పని గురించి అవగాహన లేని వ్యక్తులు మెంబర్స్ గా ఉండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతోంది అని చేసిన వ్యాఖ్యలను కూడా నిరసిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది నిర్మాతలు తమను మాఫియాగా అంటున్నారు, మా నాయకులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్. మరి ఇప్పటి వరకు కూడా అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫిలిం ఛాంబర్స్ నుంచి ఎటువంటి సమాధానం అనేది రాకపోవడం, సమ్మెలు అనేవి సఫలీకృతం కాకపోవడంతో వాళ్ళు సమ్మెను మరింత ఉధృతం చేయడంలో భాగంగానే రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు కూడా పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒకవైపున వీరి యొక్క అభిప్రాయం ఇలా ఉంటే, ఇప్పటికే ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అనేవి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు షూటింగ్లకు స్టూడియోలను ఇవ్వద్దు, ఎటువంటి సినిమా షూటింగ్లు అనేవి చేయొద్దు అనేది ప్రొడ్యూసర్లందరికీ కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ తమ యొక్క సమ్మె నిర్ణయాన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఉన్న పళంగా ఎక్కడికక్కడ విధులను ఆపేస్తే ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్లకు, ఆ సినిమాకు ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయం తెలిసిన తర్వాత కూడా కనీసం ఏమాత్రం చర్చలకు రాకుండా ముందు సమ్మెను ప్రకటించారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా వాళ్లకు కౌంటర్ ఇవ్వటంలో భాగంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటూ ఎక్కడ కూడా సినిమా షూటింగ్లు అనేవి జరపడానికి వీల్లేదు. మరోవైపు సినిమా షూటింగ్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్న స్టూడియోలు ఉన్నాయో, అన్నపూర్ణ స్టూడియో, సారథి స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఇలా ఏ స్టూడియోల్లో కూడా షూటింగ్లు అనేవి చేయొద్దు అనేటువంటి విషయాలను తెలియజేశారు. అలాగే
తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా అవుట్డోర్ యూనిట్లను బయటకు పంపొద్దు అనేటువంటి విషయాన్ని కూడా తేటతెల్లం చేయడం జరిగింది. సో ఒకవైపున ఆ కార్మికులు సమ్మె చేసేందుకు సమ్మెను ఉధృతం చేశారు. మరోవైపు ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆదేశాలు అనేవి వెళ్ళి షూటింగ్లు అనేవి చేయొద్దని. వీళ్ళందరి వాదన ఇలా ఉంటే ఇలా ఒకవైపున కార్మికులు సమ్మెకు దిగడం, మరోవైపున సినిమా షూటింగ్లు ఆపేయాలని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదేశాలు జారీ చేయడంతో తాము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ డైలీ మరి సినిమా షూటింగ్లకు వెళ్లే జూనియర్ ఆర్టిస్టులు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు సినిమా షూటింగ్లకు వెళ్లి సంపాదిస్తేనే తమకు రోజు గడుస్తుంది. ఇప్పుడు షూటింగ్లు అనేవి వారం రోజుల నుంచి లేకపోవడం కారణంగా తాము అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాము, దీని సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఒకవైపున జూనియర్ ఆర్టిస్టులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రత్న. మరో బ్రేకింగ్, దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తరాదిలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పండుగ వేళ నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 90 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో 4 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో కుండపోత వర్షాలు పడుతూ ఉన్నాయి, దంచి కొడుతూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చాలా బీభత్సం సృష్టించినట్టుగా ఉంది ఢిల్లీలో కుండపోత వాన. మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. అంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తూ ఉంది ఐఎండీ? రైట్ రమణ, ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెగని విధంగా వర్షం కురుస్తా ఉంది. కుంభవృష్టి కురుస్తున్న నేపథ్యంలో కూడా వాహనదారులు ఇక్కట్లు పడుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ ప్రధాన రహదారుల్లో కూడా నీరు నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్నటువంటి వర్షం కారణంగా పలు చోట్ల నీరు చేరడం, అదేవిధంగా రోడ్లపైన కూడా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఈ యొక్క ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కారణంగా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే ఇవాళ శనివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ ఎత్తున భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పలు విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండడం, మరికొన్ని విమాన సర్వీసులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు వెళ్లేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు ముందస్తుగానే అటు విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఆ అప్డేట్ పోర్టల్ లేదంటే ఆ యాప్ లో అప్డేట్ ని చూసుకుని
వారి యొక్క విమానాశ్రయానికి చేరుకోవాలి. చివరి నిమిషంలో కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేటటువంటి వాతావరణ కారణాల దృష్ట్యా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బందులు పడవద్దు అనేది కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ రక్షాబంధన్ కావడంతో మరికొంతమంది వారి యొక్క వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. అంతేకాకుండా నిన్నటి నుంచి ఒకవైపు వర్షం కురుస్తూనే ఎడతెగకుండా వర్షం కురుస్తూనే ఉన్న నేపథ్యంలో కూడా పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటుగానే నీరు కూడా రోడ్లపైన చేరడం కొంత ఇబ్బందులు తలెత్తుతా ఉంది. దీంతో ఎక్కువగా కూడా ఇవాళ రక్షాబంధన్ కావడంతో ఇతర ప్రాంతాలకు వారి సొంతలకు వెళ్లేటటువంటి ప్రయాణాలు ముందస్తుగా వేసుకున్నప్పటికీ కూడా కొంతమంది వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అత్యవసర పరిస్థితి అయితే తప్పని బయటికి వెళ్ళాలి అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ నగరంలో పూర్తి స్థాయిలో అటు ట్రాఫిక్ జామ్ తో కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో అటు వాహనాలు స్తంభించిపోతా ఉన్నాయి రహదారుల పైన. కాబట్టి వారి యొక్క గమ్యాన్ని చేరుకునేందుకు కూడా ముందస్తుగానే ప్రయాణాలు వేసుకున్న వారు కూడా కొంత వాటిని రద్దు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఇండికేషన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేటటువంటి 90కి పైగా విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. అందులో అంతర్జాతీయ విమానాలు 13 ఉన్నట్లు తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ, పూర్తి స్థాయిలో కూడా ఇవాళ కూడా భారీ ఎత్తున భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు కూడా వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఢిల్లీలో ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి. సరోగసి పేరుతో భారీ మోసాలకు పాల్పడే డాక్టర్ నమ్రత లక్షల్లో డబ్బులు వసూలు చేసి 80 మంది శిశువులను విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఈ శిశువుల విక్రయంతో 20 కోట్లకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో వైసీపీ నేత సోదరుడు కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన ఓ డాక్టర్ సహా 3 వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన డాక్టర్ కేజీహెచ్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ డాక్టర్కే నమ్రత భారీగా డబ్బులు పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1988లో ఒకేసారి డాక్టర్లు 2 MBBS పూర్తి చేశారు. ఇక 80% శిశువులను ఏజెన్సీ ప్రాంతాల నుంచే తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఏజెన్సీల్లో నిరుపేద గర్భిణీలను గుర్తించి శిశువులను విక్రయించేలా ఒప్పందం జరిగింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు విక్రయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్దీ సరికొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. సరోగసి పేరుతో భారీ మోసాలకు డాక్టర్ నమ్రత పాల్పడినట్లుగా పక్కా ఆధారాలు దొరుకుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ సరోగసి ద్వారా లక్షల్లో డబ్బులు సంపాదించినట్టుగాను అలాగే 80 మంది పైబడి శిశువులను విక్రయించినట్లుగాను అధికారులు గుర్తించినట్లు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఎలాంటి వ్యక్తులు ఇందులో భాగస్వాములు అయి ఉన్నారు? మొత్తానికి చూస్తే సృష్టి కేసులో అనేక విషయాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని
నిరుపేద గర్భిణులను గుర్తించి వారి వద్ద నుంచి కూడా శిశువులను విక్రయించే సంబంధించి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి శిశువుల విక్రయంతో కోర్టులకు సంబంధించి మృత డాక్టర్ సంపాదించినట్లుగా పోలీసులు అంతేకాకుండా ఇందులో మాత్రము కీలకంగా 20 మంది పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే విశాఖకు చెందిన ఒక డాక్టర్ తో సహా 3 వైద్యులు కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ గా డాక్టర్ విధులు నిర్వహిస్తున్న కీలకంగా నవగత డాక్టర్ సంబంధించి పూర్తిగా ఇందులో పోలీసు దర్యాప్తులో కూడా వెల్లడైంది. అయితే 1988లో ఒకేసారి ఎంబీబీఎస్ పూర్తి చేసిన 2 వైద్యులకు సంబంధించి ఓకే, థ్యాంక్ యూ పవన్. నెల్లూరు జిల్లా కావలిలో శిలాఫలకం కూల్చివేయబడింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వైసీపీ నాయకుడు కూల్చివేశాడు. జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు అందించేందుకు చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసింది. కరెంటు కట్ చేసి వైసీపీ నాయకుడు శిలాఫలకాన్ని కూల్చేసినట్టు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంలో వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహాలపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. కొందరు వారి మతం ఏమిటనే విషయం చెప్పకుండా దాచి ఇతరులను మోసం చేసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తీరా పెళ్లి చేసుకున్నాక వారి మతం చెబుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇలా మోసం చేస్తూ మతాంతర వివాహాల విషయంలో హర్యానా ప్రభుత్వం కీలకాదేశాలు జారీ చేసింది. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. దీనికోసం మత మార్పిళ్ల నిరోధక చట్టం 2022 ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ చట్టం ప్రకారం వివాహం కోసం జరిగే మత మార్పిడిని నిరోధిస్తారు. మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకుంటే అది చెల్లదని తెలిపింది. ఇలా ఎవరైతే మతాన్ని దాచి పెళ్లి చేసుకుంటారో వారికి జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా తప్పదని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ చట్టవిరుద్ధ మత మార్పిడి చేస్తే 1 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అదే మతం దాచి కనుక పెళ్లి చేసుకుంటే 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే 3 లక్షల జరిమానా కూడా ఉంటుందని హర్యానా ప్రభుత్వం తెలిపింది. మైనర్ మహిళ లేదా ఎస్సీ ఎస్టీ వారి మతం మార్చి పెళ్లి చేసుకుంటే 4 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉండడంతో పాటు కనీసం 3 లక్షల జరిమానా ఉంటుంది. సామూహిక మత మార్పిడి అంటే ఒకేసారి 2 కంటే ఎక్కువ మందిని ఇలా మోసం చేస్తే దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కనీసం 4 లక్షల జరిమానా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘించి జరిగిన వివాహం నుంచి జన్మించిన ఏ బిడ్డ అయినా కూడా చట్టబద్ధంగా పరిగణిస్తారు. పిల్లల వారసత్వ హక్కులు తల్లిదండ్రుల సాధారణ వారసత్వ చట్టాలను అనుసరించి వస్తాయని పేర్కొంది. వ్యక్తిగత మత స్వేచ్ఛకు భంగం కలిగించడం లేదని, మోసం, బలవంతం లేదా చట్టవిరుద్ధంగా ఎవరైనా ఇలా చేయకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల మత మార్పిడి చేయడానికి ప్రయత్నించరని వెల్లడించింది. ఇక ఇవి బులెటిన్ విషయాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. ఇక ఇటీవల ఉత్తరాఖండ్లోని ధారాలిలో క్లౌడ్ బరెస్ట్ కావడంతో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడి రాళ్లు, బురద ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనపై తక్షణమే స్పందించి వేగంగా సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో బురదలో చిక్కుకుపోయిన 100 మంది గ్రామస్తులను విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ప్రమాదం జరిగిన ధారాలితో సహా పలు గ్రామాల్లో సీఎం
పర్యటించారు. ఈ సందర్భంగా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ అహ్మదాబాద్కు చెందిన యాత్రికురాలు ధన్ గౌరీ బరోలియా సీఎం ధామీకి కృతజ్ఞతగా తన చీర కొంగు చించి రాఖీగా కట్టారు. बहुत ही स्पेशल है जो आपकी ये राखी तो बहुत स्पेशल है। రాఖీ కడుతున్నప్పుడు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నాకు ముఖ్యమంత్రి థామీ శ్రీకృష్ణుడి లాంటివారు. ఆయన నన్ను మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న తల్లులు సోదరీమణులందరినీ ఒక సోదరుల్లా రక్షించారు. ఆయన 3 రోజులుగా మన మధ్య నివసిస్తున్నారు. మన భద్రత, మన అవసరాలు చూసుకుంటున్నారని భావోద్వేగం అయ్యారు. అది కేవలం ఒక గుడ్డ ముక్క మాత్రమే కాదని, ఒక సోదరి తన్ను రక్షించే తన సోదరుడి పట్ల ఆమెకున్న విశ్వాసం, ఆప్యాయత, అచంచలమైన ప్రేమతో నిండి ఉంది. ముఖ్యమంత్రి ధామీ కూడా ఆమె చేయి పట్టుకుని ఒక సోదరుడిగా ప్రతి పరిస్థితుల్లోనూ విపత్తుల్లో ప్రభావితమైన సోదరిమణులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ అనుకోని హృదయాన్ని హత్తుకునే సంఘటనతో సీఎం సహా అక్కడ వాళ్ళంతా భావోద్వేగానికి గురయ్యారు. స్వయంగా శ్రీకృష్ణుడే ధామీ రూపంలో వచ్చి తన చెల్లెలను రక్షించాడని ధన్ గౌరీ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆగస్టు 5న జరిగిన ఆ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత సైన్యం, ఐటీబీపీ బృందాలు విపత్తు బాధితులను కాపాడడానికి హెలికాప్టర్లతో సహా వేగవంతమైన రక్షణ కార్యకలాపాలు చేపట్టడంతో భారీగా ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు.